జెరూషా yes జెరూషా ఒక విషయంలో ఏడుస్తున్నాం yes yes హోలీ స్పిరిట్ సొంత గృహము కోసం ఆమేన్ హల్లెలూయా చెప్పా ఇంత చిన్న పాప సొంత గృహం కోసం ఏడవడం ఏంటి? ఎంతమందికి షాకింగ్ గా ఉంది? ఏమనిపిస్తుంది మీ కూతురు కన్నీళ్ళు? బాధ అనిపిస్తుంది. హల్లెలూయా హల్లెలూయా ఏమనిపిస్తుంది? హల్లెలూయా బాధ అనిపిస్తుంది. ఇక్కడ దేవుడు ఉన్నాడమ్మా, చెప్పండి అమ్మా. ఉన్నాడన్నా. ఏ దేవుడు? యేసయ్య. ఈరోజు ఏమనిపిస్తుంది? ఎక్స్పెక్ట్ చేసినావు దేవుడు నీ దగ్గరికి వస్తాడని? అస్సలు ఈ రోజు నీకు చాలా సిక్ ఉంటే ఫీవర్ వచ్చి రావద్దనుకున్నానే అనుకున్నా, కానీ మా మమ్మీ టాబ్లెట్స్ వేసుకో అన్నది. ఈవెన్ టాబ్లెట్స్ కాదు, పొద్దున్న నుంచి ఏమి కూడా తినలే. కన్నీరు నాట్యముగా మార్చబడబోతుంది. నిన్ను విడిపించడానికి జెరూషా జెరూషా yes జెరూషా 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 నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు కన్నీరు గారుస్తున్నావు, నీ కన్నీళ్లను దేవుడు నాకు చూపిస్తున్నాడు. నీ దగ్గరికి రావడానికి నాకు దారి లేదు, నీ దగ్గరికి రావడానికి దారి లేదు. పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయాన్ని చెప్పమంటున్నాడు. ప్రతి ఒక్కరూ ఆత్మపూర్వమై ఆయన కదులుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. రికమాల రబా షెకే దియాల రబా బాబా కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. ఎస్ ఎస్ జెరూషా జెరూషా ఒక విషయంలో ఏడుస్తున్నాం. ఎస్ ఎస్ హోలీ స్పిరిట్ సొంత గృహము కోసం. ఆమేన్ హల్లెలూయా చెప్పా అవును చెప్పా. అవునన్నా. దేనికోసం ఏడుస్తున్నా? నూతన గృహం కోసం. నూతన గృహం ఎందుకు? మా ఇల్లు అమ్ముకునే పరిస్థితి వచ్చింది అప్పుల గురించి. అమ్మా అప్పుల కొరకు మా ఈ గృహం. ఎవరెవరు వచ్చారు మీరు? మా మమ్మీ. మీ మమ్మీ ఎక్కడుంది? బా ఏం దేవుడు అండి. ఆమేన్ హల్లెలూయా గట్టిగా చెప్పండి. హల్లెలూయా ఇక్కడికి వచ్చి యేసయ్యా యేసయ్యా నీ కన్నీళ్లను దేవుడు నాకు చూపిస్తున్నాడమ్మా, నీ వేదనను దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఏడుస్తున్నావు నువ్వు సొంత గృహం కోసం, సొంత గృహం కోసం ఏడుస్తున్నావు, సొంత గృహం కోసం. ఇంత చిన్న పాప సొంత గృహం కోసం ఏడవడం ఏంటి? ఇంత చిన్న పాప, ఇంత చిన్న పాప సొంత గృహం కోసం ఏడవడం ఏంటి? ఎంతమందికి షాకింగ్ గా ఉంది? షాకింగ్ గా ఉంది. చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు. సొంత గృహం కోసం. నిజమా? చెప్పు, గట్టిగా చెప్పు. నిజమే. నిజం. నీ పేరేంటి? జెరూషా. ఆమేన్ హల్లెలూయా గట్టిగా చెప్పట్లు కొట్టాలి. నెక్స్ట్ చెప్పమ్మా, ఏంటమ్మా మీ పరిస్థితి ఏంటి? గృహం ఉన్నదన్నా, సౌండ్ అమ్మా వాల్యూమ్ పెట్టండి. గృహం ఉన్నది, అది అమ్ముకున్నాం. అప్పులు పాలైపోయి, ఎక్కువ అప్పులు అయిపోయి ఇల్లు అమ్మేసుకున్నాం. అందుకు వేరే గృహం గురించి ఇల్లు అమ్మేసుకున్నారు. ఇల్లు అమ్మేసుకున్నారు మీరు. దానికోసం మీ పాప కన్నీరు గారు చేడుస్తుంది. ఏమనిపిస్తుంది మీ కూతురు కన్నీళ్ళు? బాధ అనిపిస్తుంది. హల్లెలూయా హల్లెలూయా ఏమనిపిస్తుంది? హల్లెలూయా బాధ అనిపిస్తుంది. ఇక్కడ దేవుడు ఉన్నాడమ్మా, చెప్పండి అమ్మా. ఉన్నాడన్నా. ఏ దేవుడు? యేసయ్య. ఈ బంగారు తల్లి కన్నీళ్లను దేవుడు చూశాడు. ఆమేన్ ఆమేన్. ఈ బంగారు తల్లి, ఆమేన్ ఈ బంగారు తల్లి కన్నీళ్లను దేవుడు చూశాడు. ఆమేన్. జెరూషా అనే పాప సొంత గృహం కోసం ఏడుస్తుంది. నువ్వు అక్కడికి వెళ్ళు, ఆ బిడ్డను ఓదార్చు అన్నాడు. నిన్ను అదృష్టవంతురాలు, ఇంత మంచి కూతురు నీకున్నందుకు. ఆమేన్. ఈ కూతురే నీకు కోట్ల రూపాయలు. ఆమేన్. ఆమేన్. పోతే పోయింది ఆ ఇల్లు. అమ్మా ముగ్గురు పాపలు, కృప కలుగునుగా. ఎక్కడున్నారు వాళ్ళంతా? రండి చూడండి ఆ పిల్లలు ఎట్లా ఏడుస్తున్నారు.
యేసయ్యా స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా. పరిగెత్తండి నాన్న. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? అక్క ఏడుస్తుంటే నీకు బాధ అనిపిస్తుందా? చెప్పు, ఏమైంది? ఇల్లు అమ్మేసుకున్నారు, అందుకనే బాధ అనిపిస్తుంది. అంతకంటే మంచి ఇల్లుని దేవుడు మీకు ఇస్తాడు. ఆమేన్. 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 జెరూషా బంగారు తల్లి, దేవుడు నిన్ను దీవించునుగా. ఆమేన్. నా యేసయ్య ఇచ్చిన అధికారాన్ని చేతబట్టుకొని ఆమేన్. మీ తలల మీద చేతులు పెడుతున్నాను. ఆమేన్. ఈ కుటుంబం దీవించబడును గాక. ఆమేన్. ఈ కుటుంబం దీవించబడును గాక. ఆమేన్. కోల్పోయిన దీవెనలు మెండుగా కలగాలయా. ఆమేన్. ప్లీజ్ యేసయ్యా, కోల్పోయిన దీవెనలు పొందుకోవాలయా. ఆమేన్. కృప కలుగునుగా. ఆమేన్. ఈ బంగారు తల్లి కన్నీళ్లకు విజయము కలుగునుగా. ఆమేన్. కలుగునుగా. ఆమేన్. బ్లెస్ యు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఏం పర్లేదు, మంచి ఇల్లు యేసు అయ్యబోతున్నాడు. ఆమేన్. 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 జెరూషా ఏంటి ఫీలింగ్? దేవుడు ఇస్తాడు. దేవుడు ఇస్తాడు. ఆమేన్. ఈరోజు ఏమనిపిస్తుంది? ఎక్స్పెక్ట్ చేసినావు దేవుడు నీ దగ్గరికి వస్తాడని? అస్సలు ఈ రోజు నేను చాలా సిక్ ఉండే, ఫీవర్ వచ్చి రావద్దనుకున్నా, రావద్దని అనుకున్నా. కానీ మా మమ్మీ టాబ్లెట్స్ వేసుకో అన్నది. ఈవెన్ టాబ్లెట్స్ కాదు, పొద్దున్న నుంచి ఏమి కూడా తినలే. ఫాస్టింగ్ ఉండొచ్చావు. ఫాస్టింగ్ అసలు ఏం తిన్నే. వాలంటీర్స్ కి రోజు భోజనం పెడదాం. మీరేనా పెట్టేది? వామ్మ, మీరెవరో కూడా నాకు తెలియదు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. అమ్మ, నన్ను ఎప్పుడైనా చూసారా మీరు? చెప్పమ్మా. నేను ఎప్పుడు చూడలే. నాతో ఎప్పుడైనా మాట్లాడారా? ఆమేన్. అసలు మీరు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. ఆమేన్. ఎవరితో మాట్లాడారు మీరు? సిస్టర్తో మాట్లాడారు. సిస్టర్తో మాట్లాడు. నీతో మాట్లాడారా? స్టార్టింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చి మాట్లాడారు. కృప కలుగునుగాక. ఆమేన్. నీ పేరు ఎలా తెలుసు? దేవుడే చెప్పు. ఏ దేవుడు? యేసయ్య. దేవుని కోసం మీరు ఇయ్యాలా? చూడండి, ఇల్లు అమ్ముకున్నా గానీ ఇక్కడ వాలంటీర్స్ కోసం వీళ్ళు భోజనాలు ఏర్పాటు చేశారంట. బా, గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. అమ్మా, ఈరోజు వాక్యం మీకే. ఆమేన్. ఎండిపోయారు మీరు, కానీ తొలకరి వర్షం కురవబోతుంది. ఆమేన్. 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 తొలకరి వర్షం కురవబోతుంది. ఆమేన్. ఆ వర్షములో, ఆ వర్షం అనే దీవెనలు మీ కుటుంబం మీదకి వచ్చునుగాక, వచ్చునుగాక, వచ్చునుగాక. కృప కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలా?